న్యూజిలాండ్తో మ్యాచ్లో విరాట్ కోహ్లీపై అందరి ఫోకస్ పడిపోతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పూర్ ఫామ్తో ఇబ్బంది పడిన విరాట్ ఇప్పుడు టచ్లోకి వచ్చాడు. పాకిస్తాన్తో మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సూపర్ సెంచరీ కొట్టాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్ల్లో కలిపి కోహ్లీ 122 పరుగులు చేశాడు. న్యూజిలాండ్తో మ్యాచ్లో భారీ అంచనాల మధ్య బరిలో దిగబోతున్నాడు. ఇదే టైంలో విరాట్ కొన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది. న్యూజిలాండ్పై అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్గా నిలిచేందుకు కోహ్లీ 105 పరుగుల దూరంలో ఉన్నాడు. కివీస్పై విరాట్ ఇప్పటి వరకు 31 వన్డేల్లో బరిలో దిగాడు. 1645 పరుగులు సాధించాడు. సచిన్ టెండూల్కర్ 1750 పరుగులు చేశాడు. ఇప్పుడు మాస్టర్ను కోహ్లీ అధిగమించాలంటే 106 పరుగులు అవసరమవుతాయి. వన్డేల్లో కోహ్లీని ఓ రేర్ రికార్డు ఊరిస్తోంది. 50 ఓవర్ల ఫార్మాట్లో స్టార్ ప్లేయర్ ఇప్పటి వరకు 14,085 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో 3వ స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్పై 149 పరుగులు కొడితే 2వ స్థానానికి విరాట్ ఎగబాకుతాడు. 14,234 పరుగులు సాధించిన శ్రీలంక మాజీ ఆటగాడు కుమార సంగక్కర్ను ఓవర్టేక్ చేస్తాడు. ఈ లిస్టులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 18,426 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీని ఓ రికార్డు ఊరిస్తోంది. మెగా ఈవెంట్లో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్గా నిలిచేందుకు 52 పరుగుల దూరంలో ఉన్నాడు. కోహ్లీ ఇప్పటి వరకు 15 మ్యాచ్ల్లో 651 పరుగులు చేశాడు. శిఖర్ ధవన్ 703 పరుగులతో భారత్ తరపున టాప్లో ఉన్నాడు. బిగ్ ఈవెంట్స్లో పరుగులు పోటెత్తిస్తాడనే పేరు విరాట్కు ఉంది. దుబాయ్లోనూ దుమ్ము రేపుతాడనే అంచనాలున్నాయి. ఓవరాల్ లిస్టులో క్రిస్ గేల్ 791 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంక మాజీ ఆటగాడు జయవర్ధనే 742 పరుగులతో 2వ స్థానంలో, ధవన్ 3వ స్థానంలో ఉన్నారు. 683 పరుగులతో సంగక్కర 4వ స్థానంలో నిలిచాడు. 665 పరుగులతో గంగూలీ 5వ స్థానంలో ఉన్నాడు. కలీస్ 653 పరుగులతో 6వ స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం విరాట్ 7వ స్థానంలో నిలిచాడు. 15 పరుగులు సాధిస్తే గంగూలీని అధిగమిస్తాడు. న్యూజిలాండ్పై కోహ్లీ ఇప్పటి వరకు 6 సెంచరీలు సాధించాడు. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా 6 సెంచరీల చొప్పున కొట్టారు. దుబాయ్లో సెంచరీ సాధిస్తే కివీస్పై వన్డేల్లో ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా విరాట్ నిలుస్తాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ ఇప్పటి వరకు 5 50+ స్కోర్లు నమోదు చేశాడు. మరోసారి 50కి పైగా పరుగులు సాధిస్తే ఎక్కువ సార్లు ఈ ఘనత సాధించిన ఆటగాడిగా గంగూలీ, రాహుల్ ద్రావిడ్, శిఖర్ ధవన్ను అధిగమిస్తాడు. దీంతో కోహ్లీ పరుగుల మూత మోగించాలని ఫ్యాన్స్ అంచనాలు పెంచుకుంటున్నారు.